ఎన్నో మంచి మాటలు మనం విన్నాము. ఉపకారం చేసిన వారికి అపకారం చేయకూడదు అని అంతే కదా. ఉపకారం చేసింది ఎవరు, అపకారం చేసింది ఎవరు? ఇప్పుడు విన్న వాక్యం చెప్పాలి, విన్న వాళ్ళు చెప్పాలి. ఉపకారం చేసింది ఎవరు, అపకారం చేసింది ఎవరు? ఉపకారం చేసింది దావీదు. ఆయన అపకారం చేసింది ఎవరు? కాబట్టి విన్న వాక్యాన్ని గుర్తుపెట్టుకుందాం. మనం ఎవరికి కూడా అపకారం తలపెట్టకూడదు అనే మాటలు. అపకారం తలపెడితే దేవుని తోడు కూడా మనకు ఉండదు. నాబాలుకు దేవుని తోడు లేక ఏమైపోయాడు? మరణించాడు. దేవుని తోడు కావాలంటే ఉపకారం చేయాలనే మంచి మాటలు మనం విన్నాం. అందరం కూడా వీలైనంత మటుకు, నీకు చేతనైనంత మటుకు ఉపకారం చేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుందాం. మరికొన్ని సంగతులు మనకున్న సమయంలో దేవుని మాటలను మనం ఆలోచిద్దాం. చాలా జాగ్రత్తగా దేవుని మాటలను వినాలని ప్రేమతో మనం చేసుకోవాలండి. పరిశుద్ధ గ్రంథమైన దైవ గ్రంథంలో నుండి యేసు మాటలలో ఉన్న శక్తి అనే అంశ భాగాన్ని మనం చూద్దాం. యేసు మాటలలో ఉన్న శక్తి. ఏంటి మాటల్లో కూడా శక్తి ఉంటుందా? ఎలా చేయి చూపించి, నా చేతుల్లో శక్తి చూడండి, ఎలా చేతి చూపిస్తారండి? కండలు చూపించి నా శక్తి చూడని అంటారు. కొంతమంది తొడలు చూపించి తొడలు కొట్టి నా శక్తి చూడని అంటారు. చేతుల్లోనూ తొడల్లోనైనా శక్తి ఉంటుంది. మాటల్లో కూడా శక్తి ఉంటుందా? మాటల్లో కూడా శక్తి ఉంటుందండి. యేసు మాటల్లో ఉన్న శక్తి ఏంటో కొన్ని సందర్భాలను మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలను మనం చదువుకున్నాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలను మనం చూద్దాం. మూడవ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదని ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడని చెప్పాను. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారం 2-3 కొమ్ములు కొట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని కొండని చెప్పగా వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు నుంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయాను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. ఇదంతా మనం ఎందుకు చదువుకున్నాం? ఎప్పుడు చదువుకునే మాటలే. యేసు మాటలో శక్తి, అక్కడ ఒక శక్తి కనపడింది మనకి. అందుకోసం చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సహాయం కొరకై తదుపరి వాక్యాన్ని ఆలోచిద్దాం. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాము నాయన. గడిచిన వారమంతయు మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు, సంరక్షించారు. తిరిగి నాయన
మీ సన్నిధిలో చేరే భాగ్యాన్ని ఇచ్చారు. చేరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ మాటలను విని విడిచిపెట్టేవారుగా మాత్రం ఉండక విన్న వాక్య ప్రకారంగా బ్రతికే మంచి మనసులను మీ బిడ్డలకు ప్రసాదించమని నిష్ప్రయోజకుడిగా నిలవబడినటువంటి నాకు కూడా తండ్రి మీ సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. యేసు మాటల్లో శక్తి ఉందా? కావండి. ఎంత శక్తి ఉందో మీకు అర్థం కావాలి. యేసు మాటల్లో ఉన్నటువంటి శక్తి ఏంటంటే ఇక్కడ చదివినటువంటి సందర్భం మరలా మనం చదవడానికి సమయం సాగదు. సమయం చాలా తక్కువగా ఉంది కనుక నేను వివరిస్తున్నాను. మీరు చదివినటువంటి సందర్భంలో యోహాను సువార్త ఈ 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో ఏం జరిగిందంటే కానా అనే ఊరిలో ఒక వివాహం జరుగుతుందట. ఆ వివాహం జరిగేటప్పుడు ఆ వివాహంలో పెట్టే విందు భోజనం, ఇప్పుడు మనకి విందు భోజనాలు ఏంటమ్మా? ఇప్పుడు విందు భోజనం పెళ్లి జరిగింది అనుకోండి. ఇప్పుడు విందు భోజనం ఏంటి? చికెన్ పలావు, లేదంటే వైట్ రైస్, 4 కర్రీస్, అప్పడాలు. మన విందు భోజనాలు అవి. యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చినటువంటి దినాల్లో ప్రారంభ శతాబ్దంలో విందు భోజనంగా రొట్టె, ద్రాక్ష రసమే విందు భోజనంగా ఇచ్చేవారట. ఆ ద్రాక్ష రసం అయిపోయింది. విందుకు వచ్చినటువంటి వారికి అందరికీ వడ్డింపగా ద్రాక్ష రసం అయిపోయింది. ఇంకా తాగవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ద్రాక్ష రసం కావాలి. ఆ ద్రాక్ష రసం కావాలంటే ఏం చేయాలి? ఆ విందుకి ఎవరెవరు వచ్చారట? యేసు ప్రభు వచ్చాడట. యేసు ప్రభు వారి తల్లి వచ్చిందట. యేసు ప్రభు వారి శిష్యులు వచ్చారట. ఎంతో మంది బంధువులు వచ్చారు, ఎంతో మంది స్నేహితులు వచ్చి ఉంటారు, అందరూ ఉన్నారు. అందరూ ఉండగా ద్రాక్షారసం అయిపోయింది. మరి ఏం చేయాలి? ఇప్పుడు ద్రాక్షారసం కావాలి. ఎవరి దగ్గరికి వచ్చిందంటమ్మా? తల్లి అయినటువంటి మరియమ్మ గారు యేసు దగ్గరికి వచ్చిందంట. యేసు దగ్గరికి రావటం ఏంటి? ఎంతమంది లేరు అక్కడ, ఎంతో మంది ఉండగా మరియమ్మ గారు ఎవరికి వచ్చిందట? అయ్యా, చాలా మంది ద్రాక్షారసం తాగవలసిన వారు ఉన్నారు. ద్రాక్షారసం ఏమో అయిపోయింది. ఎలాగైనా సరే ద్రాక్షారసం కావాలి. యేసు ప్రభుతో చెబితే ఆయన ఏమన్నాడు? అమ్మా, నాకు ఇంకా సమయం రాలేదు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? సమయం వచ్చినప్పుడు నేను చేస్తానుగా అన్నాడు. అన్నాడు. సమయం రానే వచ్చింది. వచ్చిన వెంటనే ఏం చేశాడంటే రాతి బాణాన్ని తీసుకొచ్చేసి నీళ్లు నింపండి. ముందు ఏం నింపారు? ముందు ఫస్ట్ రాతి బాణంలో నీళ్లు నింపమన్నాడు. అక్కడి నుంచి చదవమ్మా. రాతి బాణంలో నీళ్లు నింపిన దగ్గర నుంచి చదవ. ఏడో వచ్చును చివరి లైన్లో ఉంటది. అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని అని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చేనో చూసారండి. బాగా ఆలోచించాలండి. ఆ ద్రాక్షరసం ఎలా వచ్చింది? నీళ్లు కదా మనం పోసింది. రాతి బాణంలో నీళ్లు నింపమన్నాడు, నీళ్లు నింపాం. ఇక పోయి ముంచి అందరికీ వడ్డించండి అన్నాడట యేసు ప్రభు. ఒక్క మాట ఏనండి పలికింది. నీళ్లు నింపంగానే ఏం మాట్లాడాడట? యేసు మాట్లాడిన మాట ముంచి వడ్డించండి. ఒక్క మాట. ముంచి వడ్డించండి అనగానే నీరు ఎలా మారిపోయింది? ద్రాక్షారసంగా మారిపోయిందంట. ఆలోచించండి. అంటే నీరు ద్రాక్షారసంగా మారడానికి ఎన్నో మాటలు మాట్లాడలేదండి ఆయన. మీరు ముంచి ఇక ముందు వడ్డించండి. ఆ ద్రాక్షారసం అందిస్తుంటారంటే మొదట వారు పోసిన ద్రాక్షారసం కంటే కూడా ఇంకా మధురంగా ఉందంట, టేస్ట్గా ఉందంట. యేసు ప్రభు వారు నోటి మాటలో ఉన్న శక్తి ద్వారా తయారైనటువంటి ద్రాక్షారసం చాలా టేస్ట్గా ఉందంట. చూసారా? ఆయన మాటలో ఉన్న శక్తి ఏమర్థం అవుతుంది ఇక్కడ మనకంటే నీటిని ద్రాక్షారసముగా మార్చేసింది. యేసు మాటలో చాలా పవర్ ఉందండి. నీటిని ద్రాక్షారసంగా మారడం అంటే సామాన్యమైన విషయం అండి. నీ మాట నా మాట మార్చగలుగుతుందా? మార్చండి చూద్దాం. బాణంలో నీళ్ళు నింపి ముంచి వారికి ఇవ్వండి అంటే అయిపోతుందండి మనకి ద్రాక్షారసం. అలా ఎప్పటికీ కూడా మనం చేయలేం. మన మాటల వలన సాధ్యము కానిది యేసు మాటల వల్ల జరిగిందండి. ఆయన మాటలో ఎంత ప్రభావం ఉందో, ఎంత శక్తి ఉందో మనకు అర్థం కావాలి. ఆయన మాటల్లో ఉన్న శక్తి వలన నీరు ద్రాక్షారసంగా మారింది. ఆ విందులో వారందరికీ సమృద్ధిగా ద్రాక్షారసం అందింది.
ఆలోచన చేద్దాం. మరొక మాట చూద్దాం, రెండవ మాట. యేసు మాటల్లో ఉన్నటువంటి శక్తిలో రెండవ మాట గుర్తుపెట్టుకుందాం. మొదటి మాట నీటిని ద్రాక్షారసముగా మార్చింది. రెండవ మాట లూకాసు వార్త 5వ అధ్యాయం చూడండమ్మా. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుదాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం నుండి. ఆయన బోధించుట చాలించిన తరువాత నువ్వు దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను పేతురు అంటున్నాడు, అయినను యేసు ప్రభువా, అయినను నీ మాట చొప్పున. ఏమంటున్నాడు పేతురు గారు? అయినను నీ మాట చొప్పున. యేసు ప్రభువారు మాట్లాడాడు ఇక్కడ ఏమని? వల వేయ. ఇటు కాదు, నేను చెప్పిన వెళ్ళి వల ఖచ్చితంగా చేపలు పడతాయి. కాబట్టి చేపలు ఎటు పడతాయో జాలలకు తెలిసిందా మనకు తెలిసిందా? చేపలకు పడితే జాలలకు ఎక్కువగా తెలిసిందా? ఎటువైపు వేస్తే చేపలు పడతాయి అనేది మనకు తెలిసిందా? చూసి మనకేం తెలుసండి, పట్టే వాళ్ళకి అనుభవం ఎక్కువ ఉంటుంది. రాత్రంతా గాలించారట, రాత్రంతా కష్టపడ్డారట, ఒక్క చేప కూడా పడలేదట. ఏంటి మన ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది, ఒక్క చేప కూడా పడలేదని నిరాశతో ఉన్న సందర్భంలో యేసు ప్రభు వారు పేతురు దగ్గరికి వచ్చి చెబుతున్నటువంటి మాట్లాడి, రాత్రంతయు మేము ప్రయాసపడినను మాకేమీ దొరకలేదు, అయినా సరే నీ మాట చొప్పున వలలు వేయమని ఆయనతో చెప్పాను. వలలు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఏం పట్టారట? యేసు మాటకు లోబడ్డారు. ముందు నీకేం తెలుసయ్యా, మేమా చేపలు పట్టేవాడు, నువ్వా? ఎంత అనుభవం ఉందో మాకు చేపలు పట్టడంలో. కొంతమందికి చెప్పిన వినరండి, నేను చాలా అనుభవం కలవాడిని అనుకుంటూ ఉంటాయా. నువ్వు ఎంత అనుభవం కలిగిన వాడు అయినా దేవుని మాట నీకు వినపడుతున్నప్పుడు ఖచ్చితంగా వినాలి. అవును కదా? దేవుని మాటలు వినపడుతున్నప్పుడు ఖచ్చితంగా వినాలండి. దేవుని మాటల్లో ఉంది శక్తి. సో దేవుని మాట అంటేనే ఏసే కదండి. ఏసు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు కదా. వాక్యమై ఉన్నటువంటి యేసు, ఈ వాక్యానికి శక్తి ఉందండి. ఈ వాక్యానికి ఉన్నటువంటి శక్తి మనకు అర్థం కావాలి. ఈ శక్తివంతమైనటువంటి వాక్యం వినే దగ్గరికి వచ్చేలాగే నీరసం, శక్తివంతమైన వాక్యాన్ని వినే దగ్గరికి వచ్చేలాగే రాలేకపోవడం, ఈ శక్తివంతమైనటువంటి వాక్యాన్ని వినడానికి అనాలోచనగా వినడం, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈ శక్తిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని కనుక నువ్వు రుచి చూడగలిగితే వదిలిపెట్టవాడు. పేతురు గారు యేసు మాటల ప్రకారంగా సముద్రంలోనికి మళ్ళా వెళ్ళి వల వేశారు. ఎలా పట్టారట? చేపలు కూడా విస్తారమైన చేపలు పట్టారటండి. అదేంటి, రాత్రంతా పడని చేపలు యేసు మాట సెలమీయలు ఎలా పట్టినాయి? రాత్రంతా వేసారు కదా వలలో, పట్టినయా? పడలేదు. రాత్రంతా కష్టపడ్డామయ్యా, పడలేదయ్యా అన్నారు. నా మాటని నీటిగా వేయండి, నేను చెప్పినట్టుగా వేయి, వలలు విస్తారమైన చేపలు పడతాయని యేసు చెప్పాడు. వెంటనే వెళ్ళి వల వేసారట. వేసిన వెంటనే విస్తారమైన చేపలు పడ్డాయి. చదువు అక్కడి నుంచి. ఎలా పడినట్టండి? అందుచేత వారి వలలు పిగిలిపోతున్నాయండి. పిగిలిపోవడం తెలుసు కదా, బలీగా వచ్చినట్టండి వాళ్ళకి. వల కూడా తెగిపోయిద్దామో అన్నంతగా పడినట్టాడు. పక్కన కూడా మామూలుగా పడలేదంటాడు. చూసారా యేసు మాటల్లో ఉన్న శక్తి? ఒక చేప కాదు అయ్యా, ఇటువైపుగా వల మనల్ని సముద్రంలో ఉన్న చేపలన్నీ ఆయన చేతి వైపు పరిగెత్తుకుంటూ వచ్చేసినాయి. ఆలోచించాలి. వల వేయంగానే పడిపోయి అంటే ఎక్కడైతే వీడు వల వేస్తారో అక్కడికి చేపలు రావాలి, అంతే కదా. యేసు మాట ఆజ్ఞాపించడం లేదో అలా వచ్చేసినట్టు చేపలు చావడానికి సిద్ధపడిపోయినాయి చేపలని. అవునా కదా? వల ఎందుకు వేస్తారు? చంపడానికైనా పెంచుకోవడానికి? చేపలమ్మా వల ఎందుకు చేపలకి ఇంటికి తీసుకురావడం, పేక కోసేయటం, దాన్ని బాగా రుద్దేసేయటం, ఏమండి అంతే కదా. ముక్కలుగా కట్ చేసేయటం, వండుకొని తినడం, అందుకే కదా చేపలు. అంటే ఇప్పుడు చేపలు కూడా తెలుసు ఆ సంగతి, తెలుసు లేదా? చేపల పని ఏంటో చేపలకు తెలుసు అండి, మన పని ఏంటో మనకి తెలుసు, గేదె పని ఏంటో గేదెకి తెలుసు, తెలుసు తెలీదా? వేటి పని వాడికి తెలుసు అండి. గేదె పాలు ఇవ్వాలి ఖచ్చితంగా, ఏమండి ఏ సమయంలో చేసే పని తినే సమయంలో తినాలి, పాలు ఇచ్చే సమయంలో పాలు ఇవ్వాలి, ఏమండి దాని పని దాన్ని చేయాలి. అది అలాగే చేస్తుంది. కోడి పని కోడి చేస్తుంది,
కోడి బతికినంత కాలం బతికిస్తాడు, చంపడానికి తీసుకుంటాడు. పేదోడు ఏం చేసింది, నన్ను తోయడానికి వీలేదు, పారిపోతానని పారిపోతాడు. అలా తల నుంచి అలాగే ఉండిపోయింది. కాళ్ళు కొట్టుకున్నా, చేతి కొట్టుకున్నా ఎక్కడికి పోలేదు. వాటి పని అవి సక్రమంగా చేస్తున్నాయండి. కోడైనా, ఏదైనా జంతువు అయినా, ఏదైనా జలచరమైనా, ఏదైనా సరే దేవుని మాటకు లోబడ్డాయి, చావడానికి సిద్ధపడి వల్లలోకి వచ్చి ఇరుక్కుపోయినాయి. వాళ్ళు పిగిలిపోయేంతగా పడి అంట వలలో. విస్తారమైన చేపలు పడడానికి కారణం ఏంటో తెలుసా? యేసు మాటలో ఉన్న శక్తి. మర్చిపోకూడదు. పేతురు సామర్థ్యం కాదు, పేతురు తెలివితేటలతో వలవేయటం వల్ల పడింది కాదది. యేసు మాట వలన, ఆ మాటలో ఉన్న శక్తి వలన చేపలన్నీ కూడా వలలోకి వచ్చి ఇరుక్కుపోయినాయి. ఆలోచన చేద్దాం. కాబట్టి విస్తారమైన చేపలు, వలలు పిగిలిపోయేంతగా చేపలు పట్టగలిగారండి. యేసు మాటలో ఉన్న శక్తి రెండోదైనా చెప్పడం ఇప్పుడు రెండోది. విస్తారమైన చేపలు పట్టగలిగారు యేసు మాటలో ఉన్న శక్తి వలన. రాత్రంతా పడని చేపలు ఒక్క మాట సెలవు ఇంగిన అలా వచ్చేసి అక్కడ కానా విందులో ఒక్క మాట సెలవు ఇచ్చాడు. అయ్యా ముంచి పోసేయండి, ద్రాక్షారసంగా మారిపోయాడు. ఎక్కడ పేతురు దగ్గరికి వచ్చి ఒక మాట సెలవు ఇచ్చాడు. ఏం మాట అది? యేసు మాట. అయ్యా మీరు ఇటువైపుగా వలవేయండి, నేను చెప్పినట్లుగా విస్తారంగా చేపలు పడతాయి. ఒక్క మాటనండి, చేపలు విస్తారంగా పడిపోయాయి. మాటలో శక్తి ఉందా? యేసు మాటలో శక్తి ఉంది. మరి శక్తి గల మాట నువ్వు వింటున్నావా? వింటే మనం కూడా బాగుపడతాం. ఈ శక్తి కలిగినటువంటి మాటలను వింటేనే బాగుపడతామండి. వినువారే ధన్యులు. అవును కదా? వినేవారే ధన్యులు అవుతారండి. నిద్రపోతే ఏమండి? ఒకవేళ వినకపోతే, దేవుని మాటలు వినలేని పరిస్థితుల్లో మనం ఉంటే, అశ్రద్ధగా మనం ఉంటే మన పరిస్థితి ఏమైపోతుంది? ఆలోచించండి జాగ్రత్తగా. దేవుని వాక్యమును వినువారు ధన్యులు అనే మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. కాబట్టి ఆయన మాటలు వినడానికి మనం ప్రయాసపడదాం. ఆయన మాటలు వినడానికి ఇష్టపడతాం ఎక్కువగా. మరొక మాట చూద్దాం, మూడవ మాట. యేసు మాటల్లో ఉన్నటువంటి శక్తి ఇంకా ఎంత శక్తివంతమైనదో మరొక మాట చూద్దాం. యేసు మాటలు సముద్రంలో ఎక్కడో ఉన్నటువంటి చేపలు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసినట్టు వాళ్ళ దగ్గర కంటే ఎంత శక్తివంతుడంటే ఆయన. చేపలు ఆయన మాటలో పడుతున్నాయండి. ఒక పెద్ద చేప కూడా ఉందండి దేవుని మాట, తెలుసుగా? పెద్ద చేప, గొప్ప చేప సముద్రంలోకి వచ్చి యోనాను ఏం చేసిందంట? అలా మింగేసిందంట. దేవుడు చెప్తేనే కదండి కార్యాలయం జరుగుతుంది కూడా. చేపకి దేవుడు ఆజ్ఞాపించకపోతే యోనా పరిస్థితి ఏమైపోయి ఉండేది? ప్రాణం విడిచేవాడు. ఆలోచన చేద్దాం. మూడవ మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. నేను మళ్ళా చివరిలో అడుగుతాను. నేను మళ్ళా వాక్యం అయిపోయిన తర్వాత చివరిలో ఖచ్చితంగా మనం చెప్పుకున్నటువంటి మాటలు, ఆయన శక్తి ఎక్కడెక్కడ ప్రదర్శించాడు. చాలా విషయాలు ఉన్నాయి, మనం అన్ని చూడలేం. మన సమయాన్ని మనం ముగించుకోవాలి. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఉన్న సమయంలో మాత్రం 8వ అధ్యాయం మత్తయి సువార్త చూడండి, 26వ వచనం చదవమ్మా. 26. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పాను. లేచి గాలిని సముద్రమును గద్దింపగా. ఇక్కడ కూడా మాటే. ఎవరిని గద్దించిన ఆయన ఎవరిడా? యేసుక్రీస్తు అండి. ఎక్కడ గద్దిస్తుంది? సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు శిష్యులు. గొప్ప తుఫాను వచ్చేసింది, భయంకరమైనటువంటి గాలి. తుఫాను మొన్న వచ్చింది, మొన్న వచ్చిందా ఈ మధ్య ఒక వారం క్రితం? ముంతా తుఫాను వచ్చింది కదా మొన్న. పరిస్థితి ఎలా ఉందో చూసాం, మనం రుచి చూసాం 3 రోజుల పాటు. వాళ్ళకి జస్ట్ శాంపిల్ వచ్చిందంటే మనకి. కానీ వాళ్ళ పరిస్థితి అది కాదు. సముద్రంలో ప్రయాణంలో ఉన్నారంట, గొప్ప తుఫాను వచ్చిందంట, నీళ్లు చెలరేగుతున్నాయి, గాలి భయంకరంగా ఉంది, భయభ్రాంతులు అయిపోయారు, భయపడిపోతూ వణుకుతున్నారు. ఆ సందర్భంలో యేసు ప్రభు వచ్చాడట. యేసు ప్రభు వార్తలో ఉన్నాడు కదా, ఉన్నాడు. ఆయన అన్నట్టు ఎందుకయ్యా భయపడతారు? ఎందుకయ్యా భయపడతారు అల్ప విశ్వాసులారా? అసలు విశ్వాసం ఉందా మీకు? అంటే అల్ప విశ్వాసం ఏం చేస్తారన్నమాట, ప్రతిదానికి భయపడిపోతూ ఉంటారు. ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే చాలు భయపడిపోవడమే. ధైర్యంగా ఉండమన్నాడు, భయపడమన్నాడు దేవుడు. విశ్వాసం ఏం చేయాలో? భయపడాలా, ధైర్యంగా ఉండాలా? ఏ విషయంలోనైనా సరే ధైర్యంగా ఉండాలి. ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా,
ఎన్ని బాధలైనా, ఎన్ని శోధనలైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకి మంచి ఆత్మను ప్రసాదించాడు. ధైర్యం కలిగినటువంటి ఆత్మను మన దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆలోచన చేద్దాం. వీళ్ళు ధైర్యాన్ని కోల్పోయి భయపడుతున్నారు. యేసు ప్రభు వచ్చి ఒకే ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడాడట? లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను అన్నాడు. గాలిని సముద్రం దేన్ని గద్దిస్తున్నాడట? అక్కడేమో చేపల మాట ఉన్నాయి, దేవుడి మాట. వాళ్ళకి వచ్చి పడండి అనగలరు. మిగిలిపోయేంతగా పడిపో, నేను చచ్చిపోతున్నాయా అని వచ్చి పడుతున్నాయి అంటే చేపలు. నేను చచ్చిపోవడానికి సిద్ధం అంతే కదా. అన్నీ వచ్చి పిగిలిపోయేలా పడిపోయి అంటాడు. ఇప్పుడు చూడండి ఎవరు విన్నారు మాట ఇక్కడ? యేసు మాటకి గాలి సముద్రం రెండు. ఆయన మాట సెలవు గద్దించగానే నిమ్మళమైపోయింది అంటాడు. తుఫాను ఆగిపోయింది. యేసు మాట వల్ల తుఫాను ఆగిపోయిందండి. తుఫాను ఆగిపోవడానికి కారణం ఏమిటో ఆయన పోయిన వాళ్ళని చెప్పుకున్నాం మనం. ఆయన ఆజ్ఞయ్యగా తుఫాను పుట్టెను, మరలా ఆయన ఆజ్ఞయ్యగా తుఫాను ఆగాను. రావాలన్నా ఆయన ఆజ్ఞయాల్సిందే, పోవాలన్నా ఆయన ఆజ్ఞయాల్సిందే. ఇది ఇక్కడ ఆజ్ఞించాడు యేసు ప్రభు. ఏమన్నాడు? గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మడం అంటే పూర్తిగా ఆగిపోయింది అంట. యథావిధిగా వచ్చేసింది సముద్రం, యథావిధిగా వచ్చేస్తుంది గాలి, ప్రశాంతమైన వాతావరణం వచ్చేసింది అంట. భయం పోయింది వాళ్ళకి. ఇప్పుడు చెప్పడం మూడవది, యేసు మాటలో ఉన్నటువంటి శక్తిలో మూడవ మాట దేని గద్దించాడు? గాలిని సముద్రమును గద్దించిన. విలువ లోబడియా యేసు మాటకి? అంటే యేసు మాటలో ఉన్న శక్తి గాలిని సముద్రమును ఏమంటే గద్దించగలిగాడు. అంటే లోబడుతున్నవి అవి అంటే ఆలోచించండి ఒకసారి. అవి లోబడగలిగాయంటే ఆయన మాటకున్న పవర్ అలాంటిది. యేసు మాటలో ఉన్నటువంటి శక్తి ప్రభావం అలాంటిదండి. కనుకనే అవి లోబడ్డాయి. ఆలోచిద్దాం. మూడు మాటలు చెప్పుకున్నాము మనం. నాలుగోది యేసు మాటల్లో ఉన్నటువంటి శక్తి ఏంటో నాలుగోది చూద్దాం. ఇప్పుడు ఏదైనా ఒక చెట్టు మనకు ఉపయోగం లేదనుకోండి, అక్కడ ఇక్కడ ఒక చెట్టు కొట్టేసి మైకులు పెట్టిన చెట్టు, అది మనకు ఉపయోగం లేదు. ఏం చేస్తాం మనం? ఉపయోగం లేని చెట్టుని మనం అయితే దాన్ని కొట్టేయాలి. గొడ్డలతోనో రప్పంతోనో. ఇది మధ్య టెక్నాలజీ పెరిగింది కనుక మిషన్లు వచ్చేసి మిషన్తోనో కట్ చేసేస్తాం. మనం అయితే ఏం చేసాడు చూడండి ఒకసారి. ఒక మాట చూద్దాం. చెట్టుని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ కూడా యేసు మాటలో ఉన్న శక్తి మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. ఉదయమందు పట్టణంలోనికి మరలా వెళుచుండగా యేసు ప్రభువుకి ఆకలి అయిందట. ఆ త్రోవ పక్కన ఒక అంజూరపు చెట్టు కనపడిందట. దాని యొద్దకు యేసు ప్రభు గబగబా వచ్చాడు. ఆ చెట్టుకి ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. కనుక దానిని చూసి ఇక ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని. ఇదే యేసు మాట. ఇది జాగ్రత్తగా ఏమన్నాడు? ఏం పలికాడు ఆయన? ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అనే మాట పలికాడు. అది యేసు మాట. శక్తి ఉందా లేదు ఇప్పుడు ఈ మాటకి? కాపు కాసిందా కాయలేదు? తర్వాత ఏమని చెప్పించాడు? ఆ చెట్టు అందరూ చెప్పి ఇక మీదట ఎప్పటికీ నువ్వు కాపు కాయకుందువు గాక. మీరు అనండి నోడుతో, నువ్వు ఎప్పుడు కాపు కాయకుందువు గాక అంటే కాయకుండా ఉండింది. అది ఇంకా బాగా కాసింది. మనం అంటే బాగా కాయాలనండి. కాసిద్దా? ఎండిపోయింది. అసలు ఎండిపోవచ్చు, కాయొచ్చు. మన మాటలో లేదా శక్తి. ఈయన మాటతో అన్నాడట, నువ్వు ఎప్పటికీ కాపు కాయకుండా ఉందువుగాక అన్నాడట. అనగానే ఏం జరిగింది? తక్షణమే, వెంటనే. ఎన్నో రోజులు ఎవరు పట్టలేదండి. ఈ చెట్టు కొయ్యాలంటే ఏమంటే డీజిల్ తేవాలి, ఏమంటే దానికి చాలా ప్రయాసం, బలమంతా ప్రయోగించాలి, చాలా టైం పడుతుంది ఒక చెట్టు కొట్టడానికి, ఒక చెట్టును నాశనం చేయడానికి. కానీ ఇక్కడ ఆయన మాట సెలవించాడంటే మాటతో వెంటనే తక్షణం ఏమైపోయిందంట? చెట్టు ఎండిపోయాను అన్నది. యేసు మాటలో ఉన్న శక్తి. చెట్టు కూడా వింటుందండి యేసు మాట. వింటుందా? ఏంటంటే చెట్టు యేసు మాట వింటుంది. సముద్రంలో ఉన్న చేపలు యేసు మాట వింటున్నాయి. వింటున్నాయా? నీళ్లు, సముద్రంలో ఉన్న నీరు యేసు మాట వింటుంది. భయంకరమైనటువంటి గాలి యేసు మాట వింటుంది. తుఫాను గాలి దేవుని మాట వింటుంది. మనిషికి ఏమైందండి?
మనిషి వింటున్నాడు ఈరోజు దేవుని మాట? వింటున్నాడు లేడు? ఒక మాట చూస్తారు బైబిల్లో, ఒక మాట చూడండి బైబిల్లో. మనిషి అంటున్నాడు దేవుని మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడంటే దేవుడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. అంటే భూమి కూడా దేవుని మాట వింది, ఆకాశము దేవుని మాట వింటుంది. నేను పిల్లల్ని, ఎవరిని పిల్లలంటే మనమందరం ఆయనకి పిల్లలేను. మనందరికి ఆయన తండ్రి, ఆత్మలను కన్న తండ్రి ఆయనే. ఆయన నుండి విభాగింపబడింది ఆత్మ. ఆయన భాగాలు మనం అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. యెహోవా భాగం, యెహోవా నీవే నా భాగం అని భక్తులు రాశారు. ఏమండి? ఆయన భాగాలుగా విభాగింపబడినవారు. ఇప్పుడు బంగారం ఉందనుకోండి, బంగారం భూమిలో నుంచి ఒక బంగారపు ఎంత మొత్తం దొరికిందని ఆ కంపసిన వాడు ఏం చేయాలి? దాన్ని మొత్తం కమ్మలు కావాలి. కమ్మలు కావాలంటే మొత్తం ఇస్తే వచ్చిద్దా? బంగారపు మొత్తను బాగా కరిగించి నీకు కావలసినటువంటి ఆకారాన్ని తయారు చేయాలి. అలాగని కమ్మ బంగారం కలపడం పోతుందా? మొత్త నుండి వచ్చిన కమ్మ బంగారమే. ఆ మొత్త నుండి వచ్చినటువంటి పుడక బంగారమే. ఆ మొత్త నుండి వచ్చినటువంటి ఉంగరం. అలాగే దేవునిలో నుండి విభాగింపబడిన మనం, దేవుని భాగమైనటువంటి మన ఆత్మను ఏమండి ఆలోచన చేయాలి. ఆయన పరమాత్మగా ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఆయనలో నుండి విభాగింపబడినటువంటి నీవు కూడా ఆత్మవే. నీవు జీవాత్మ అనే పేరు పెట్టాడు. మరి జీవాత్మను ఉన్నంతకాలం ఆయన మాట వినాలండి, ఆయన ఇచ్చినటువంటి భాగాలు. కానీ యెషయా గ్రంథంలో ఏం చేస్తారంటే చూడండి ఒకసారి. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. పిల్లలను పెంచేది ఎవరంటే? తల్లి పెంచితే తండ్రి పెంచుతుందా? ఏం పెంచుతాము మనం? జాన పెంచగలమా మనం? ఎత్తుని ఎత్తి పెంచగలమా? ఎత్తుని ఎత్తు చేయగలమా మనం? నేను కష్టపడి పెంచాను నేను అంటుందండి తల్లి. అయితే ఎప్పుడు పెంచా? దేవుడు అన్నాడు ఇక్కడ, నేను పిల్లలను పెంచి అన్నాడు. పెంచేది ఆయన. ఎముక ఏమన్నా చిన్నగా పసికందుగా ఉన్నప్పుడు ఎంత ఉంటుంది ఎముక? తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే ఒక జాన్ ఉంటాడు మహా ఉంటే. అప్పుడు ఎముక ఎంత ఉంటుంది? మనిషి ఒక జాన్ ఉంటే, ఆ పుట్టిన పసికంది జాన్ ఉంటే ఎముక ఎంత ఉండేది? చాలా చిన్నదండి ఎముక. మరి అంత చిన్న ఎముక అలా 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 పెరిగి పెద్దదైపోయింది. ఎవరన్నా పెంచింది? అలా పెంచింది దేవుడు. మర్చిపోకూడదు ఈ విషయం. నేను పెంచి అన్నాడు చూడండి ఇక్కడ. నేను పెంచి, పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. గొప్పవారైన తర్వాత ఏం చేస్తారంటే పెంచిన ఆయన్ని మర్చిపోతారు. అసలు నాకు తల్లి గర్భంలో జన్మనిచ్చింది ఎవరు? నాకు ఈ యొక్క ఆయుష్కాలం ఇచ్చింది ఎవరు? అసలు ఈ భూమి మీదకి వచ్చేలా చేసింది ఎవరు? వచ్చిన తర్వాత పెంచింది ఎవరు? అసలు ఎలా పెరిగాను నేను అని ఆలోచన లేదండి ఈరోజు మనిషికి. ఏం చేస్తున్నారంట? పెద్దవాడైన తర్వాత వారు నా మీదే తిరగబడి ఉన్నారు. తిరుగుబాటు చేస్తున్నారా? దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేస్తారు ఈరోజు. పెంచిన దేవుని మాట అంటే నిర్లక్ష్యం. పెంచిన దేవుని మాటకు లోబడే మనసు లేదు ఈరోజు. కాబట్టి ఆలోచించండి, పెంచిన దేవునికి లోబడుతున్నావా? ఆయన వైపు తిరుగుబాటు చేస్తున్నావా? మనం ఎలా ఉన్నాం ఆలోచించాలా. ఇశ్రాయేలు అయితే తిరుగుబాటు చేశారట, దేవుని మాట వినడం లేదట, వ్యతిరేకంగా జీవించారట, అరణ్యంలోనే సంహరింపబడ్డారు. ఈ మాటలని మనం మధ్యలో ఎందుకు చెప్పుకున్నామంటే, సముద్రంలో ఉన్న చేపలు దేవుని మాట వింటున్నాయి. ద్రాక్షారసం ఆ నీళ్ళని ద్రాక్షారసంగా మారిపోమంటే మారిపోయిందండి. అక్కడ నీళ్లు దేవుని మాట వింటున్నాయి. గాలి, సముద్రం దేవుని మాట వింటుంది. తుఫాను దేవుని మాట వింటుంది. అన్ని లోబడిపోతున్నాయండి. అంజూరపు చెట్టు కూడా వింటుందండి చివరి దేవుని మాట. అన్ని వింటుంది ప్రకృతిలో దేవుని మాట సక్రమంగా. ఒక మనిషి తప్ప. మనిషి దేవుని మాట సరిగా వినడం లేదు. కొంచెం ముందుకు వెళదాం, మరొక మాట దగ్గరికి వెళదాం. అర్థమైంది కదమ్మా? అంజూరపు చెట్టు ఏమైపోయిందట? ఎండిపోయాను. అంటే యేసు మాటలో ఉన్నటువంటి ప్రభావం అలాంటిది. మాటతోనే చెట్టు అలా ఎండిపోయిందండి నిలువున. కొంచెం కిందకి వెళదాం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఇప్పటి వరకు మనం ఎన్ని మాటలు చెప్పుకున్నామమ్మా? చెప్తారు ఒకసారి.
4 మాటలు చెప్పుకున్నాం. చివరిలో చెప్పుకున్నాం అన్ని. ఎన్ని మాటలు చెప్పుకున్నాం మళ్ళా గుర్తుపెట్టుకోండి. 5వ మాట మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 13 వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకుంటే ఇక్కడ శతాధిపతి మనకు కనపడుతూ ఉంటాడు. ఆ శతాధిపతి సేవకుడికి అనారోగ్య పరిస్థితి కాబట్టి యేసు ప్రభు అతన్ని నోటి మాట చేత బాగు చేసినటువంటి సందర్భం చదువు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలెను. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ. ఎవరు వచ్చారంట ముందు? ఒక కుష్ఠరోగి వచ్చాడట. వచ్చి ఏమన్నాడట? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ. కుష్ఠరోగి వచ్చి నన్ను శుద్ధినిగా చేయ. నీకు ఇష్టమైతేనే. ఇష్టమైతే అన్నారండి. ఇప్పుడు నీకు ఇష్టమైతే చేయ అంటలేదండి ఈరోజు అన్నారు. నీకు ఇష్టమైతే చెయ్యి. దేవునికి ఇష్టం ఉండాలి కదా చేయాలంటే. అసలు దేవునికి ఇష్టంగా ఉండాలి. నువ్వు జీవించాలి కదా దేవునికి ఇష్టంగా. నీ బ్రతుకు దేవునికి ఇష్టంగా లేకుండా నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచంటే ఎలా? ఇక్కడ చూడండి, కుష్ఠవ్యాధి కలిగిన వాడు ఎలా అడుగుతున్నాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అడిగాడట. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి ఒక మాట అన్నాడండి. చూడండి, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా. ఏం చెప్పాడట? నాకు ఇష్టమే. యేసు మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు యేసు ప్రభు? నాకు ఇష్టమేనయ్యా, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా వెంటనే వారి రోగం వారి నుండి శుద్ధి అయిపోయినట్టండి. కుష్ఠవ్యాధి తగ్గించుకుంటూ మాట్లాడుతున్నారా? ఈరోజు కుష్ఠవ్యాధికి కూడా ట్రీట్మెంట్ వచ్చిందండి. ఆల్రెడీ టెస్టులు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వచ్చాయి. దానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ అన్ని కూడా తయారు చేశారు. అలాగని చెప్పి స్పాట్లో జరిగిద్దా స్వస్థత? స్పాట్లో రోగం పోయిందంటే కుష్ఠవ్యాధి స్పాట్లో దానికి కొన్ని సంవత్సరాల టైం పట్టిందట. కొన్ని సంవత్సరాల వ్యవధి పడుతుంది అది తగ్గడానికి. కానీ యేసు ప్రభు మాట సెలవిచ్చాడండి. ఇక్కడ నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కావాలి అన్నాడు. వెంటనే కుష్ఠవ్యాధి ఏమైపోయిందట? శుద్ధి అయిపోయిందంట. శుభ్రంగా పోయిందంటే ఆయన ఒంటి మీద ఉన్నటువంటి పుళ్ళన్నీ పోయి మంచి దేహం వచ్చేసిందట. అర్థం చేసుకోవాలి ఎలా జరిగింది ఈ కార్యం? యేసు మాటలో ఉన్న శక్తి వల్ల జరిగింది. మర్చిపోకూడదు, ఆయన మాటలో శక్తి ఉంది. యేసు మాటతో కుష్ఠరోగమే పోయిందండి. ఇంకా కొంచెం కింద చదువుమా. అప్పుడు యేసు నేను ఏదో స్వస్థం చేశానని చెప్పి మరి పబ్లిక్ చేస్తాను ఆయన. పబ్లిసిటీ కాకుండా చెబుతాడు. ఇదేంటి శుద్ధిగా చేసిన తర్వాత ఈ మాట ఎందుకు చెప్పాడు? ఈ మధ్య పబ్లిసిటీలు ఎక్కువైపోయినాయి. అయినా లేదా పబ్లిసిటీ చేయొద్దు అంటాడండి దేవుడు. శుద్ధిగా చేసింది ప్రభువే స్వయంగా. చేసిన ఆయన ఏం చెబుతాడు ఇక్కడ? నేను నీకు శుద్ధి చేసినటువంటి ఈ విధానాన్ని మాత్రం ఎక్కడ చెప్పొద్దు సుమి. ఇప్పుడు చెప్పాలని కోరుకుంటారా చెప్పొద్దని కోరుకుంటారా? చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో పరిస్థితి ఎలా ఉందండి? పబ్లిసిటీ ఎక్కువైపోవాలి. 10 సార్లు జరుగుతుంది, మొత్తాన్ని చెప్పేసేయండి. అవసరం పేపర్ కలిపేయండి, అవసరం మైక్ తీసుకుని గోలగోల చేయండి అంటారు. యేసు ప్రభు ఏమో నేను శుద్ధి చేసినట్లుగా ఎవరితో చెప్పొద్దు సుమి. నువ్వు గుర్తు పెట్టుకుంటే చాలు. నా శక్తి నువ్వు తెలుసుకున్నావు కదా, జాగ్రత్తగా నీ బ్రతుకు మార్చుకుంటే చాలు అనుకున్నాడు ఆయన. కొంచెం తెలుగు. కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై ఈ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించమని వారితో చెప్పాను. ఆయన కపెర్నహూములోకి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఎక్కడేనండి ఆలోచిద్దాం. మరలా ఇంకొక ఆయన వచ్చాడట. ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి ప్రభువా ఇక్కడ ఎవరంటే నా దాసుడు పక్షవాయువుతో బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు. లేచి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. పక్షవాయువుతో బాధపడుతున్నాడట. శతాధిపతి దగ్గర ఉన్నటువంటి దాసుడండి, పనివాడు. పక్షవాయువుతో బాధపడుతున్నాడు. నీ దగ్గరకు రాలేడయ్యా, నడవలేకపోతున్నాడు, ఇంటి దగ్గర ఉన్నాడు. ఎలాగైనా స్వస్థత చేయాలి. కుష్ఠవ్యాధి కలిగిన వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని అడిగాడు.
ఇక్కడ శతాధిపతి ఏమో నా దాసుని పరిస్థితి ఏం బాగోలేదయ్యా, ఒకసారి నువ్వే ఒక చూపు అయ్యా అడుగుతున్నాడట. కిందకి యేసు నేను వస్తానయ్యా, నేనే దగ్గరికి వచ్చి స్వస్థపరుస్తాను, నేను వచ్చి అన్నాడు. యేసే నేను వచ్చి స్వస్థపరుస్తాను, నీ ఇంటికి వచ్చి స్వస్థపరుస్తాను అన్నాడు ఆయన. అంటే ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కానయ్యా. ఏం కావాలంటే ఆయన సెలవు? నీవు మాట మాత్రం సెలవు చాలు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడంతే. ఏమి నమ్మాడండి అసలు శతాధిపతి? యేసు ప్రభు మాటలో శక్తి ఉందని ఎంత గొప్పగా నమ్మాడు చూడండి శతాధిపతి. ఏమడుగుతున్నాడు? నా దాసుడికి పక్షవాయువుతో బాధపడుతున్నాడు, ఇంటి దగ్గర ఉన్నాడు, నువ్వు మాట మాత్రం సెలవు ఇవ్వయే చాలు. ఏం కావాలట? మాట మాత్రం సెలవు ఇవ్వు చాలు. ఏమైపోతాడు? నా దాసుడు స్వస్థపరచబడతాడు. మాట మాత్రం సెలవిస్తే దాసుడు స్వస్థపరచబడతాడు అన్నాడు. ఆలోచన చేస్తాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆ మాట మాత్రం సెలవిచ్చాడా యేసు ప్రభు గారు? ఇచ్చాడు లేదా? ఒకసారి చూడండి, కింద చదువు. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద చాలా మంది సైనికులు ఉన్నారు. నేను ఒకడు పొమ్మంటే పోవును, ఒకడు రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చెను. ఈ మాటలు యేసు వింటున్నాడట. శతాధిపతి మాటలు ఎంత గొప్పవాడేయండి. యేసు పాదాల దగ్గరికి వచ్చాడు. ఏమున్నాయా నీ దగ్గర? అసలు యేసు దగ్గరికి రాకపోవడానికి కారణం గొప్పవారే, ఎంతో మంది సేనాధిపతులు, ఎంతో మంది పరివారు, ఎంతో ధనం, ఎంతో బంగారు, వజ్ర వైడూర్యాలు అన్నీ ఉన్న సంపద ఉన్నటువంటి శతాధిపతి సైతమే ఏం చేశాడట? యేసు పాదాల దగ్గరికి వచ్చాడు. అయ్యా, నా దాసుని పరిస్థితి ఏం బాగోలేదు, పక్షవాయువుతో బాధపడుతున్నాడు, నువ్వే స్వస్థత చేయాలయ్యా. అది కూడా నీ మాట మాత్రం సెలవిస్తే చాలు అంటాడు. చదువు. వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలీయుల్లో ఎంత వరకు ఎంత మందిని చూశానుగా నేను, ఎవరిలో కూడా ఎంత విశ్వాసం ఉన్నట్టుగా నేను చూడలేదయ్యా. నిశ్చయముగా చెబుతున్నాను, ఈ మాట మీతో చెబుతున్నాను అన్నాడు యేసు ప్రభు. చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు ఈయన గురించి, శతాధిపతి గురించి. ఎంత విశ్వాసం అయ్యేది. నేను ఎక్కడి నుంచి మాట్లాడితే ఇప్పుడు బ్లూటూత్ కనెక్షన్స్ వచ్చినాయండి. అన్నీ బ్లూటూత్ కనెక్షన్ వచ్చింది కదా. ఇంతకుముందు వైర్ పెట్టి గుచ్చితే కానీ పాటలు వచ్చాయి. ఇప్పుడు యాంప్లిఫైర్స్లో కూడా బ్లూటూత్ యాంప్లిఫైర్స్ వచ్చినాయి. స్పీకర్స్లో బ్లూటూత్ స్పీకర్స్ వచ్చినాయి. బ్లూటూత్ ఇక్కడ సెల్లో పాట పెట్టామనుకోండి, సుమారుగా ఒక 4-5 ఇళ్ళు అవతలకి, 4-5 ఇళ్ళు అవతల దాటి వెళ్ళినా కానీ ఎక్కడి నుంచో నువ్వు ఆపరేట్ చేస్తూ ఉంటే పాట వస్తూ ఉంటుంది అక్కడ. కాబట్టి ఇప్పుడు వచ్చింది ఈ టెక్నాలజీ బ్లూటూత్. ఫోన్ కాల్ ఎక్కడ నువ్వు మాట్లాడుతుంటే వైర్ ఏమీ లేకుండా అమెరికాలో ఉన్నవాడు కూడా మాట్లాడుతాడు. ఇప్పుడు వచ్చింది ఈ టెక్నాలజీ. ఎందుకంటే ఇప్పుడు వచ్చిందనా కాదు. యేసు మాట వెళుతుందంట ఎక్కడికి? శతాధిపతి ఇంటి దగ్గర పడి ఉన్నటువంటి ఆ సేవకుల దగ్గరికి, శతాధిపతి దగ్గర, పనివాడి దగ్గరికి, పక్షవాయువుతో బాధపడుతున్న వాడి దగ్గరికి యేసు మాట సెలవిస్తే చాలంటాడు. ఆ మాట వీళ్ళు ఏం చేస్తాయని స్వస్థపరిచింది. ఆయన మాటలో శక్తి ఉంది అనే సంగతులు మనం గమనించాలి. కొంచెం ఇక్కడ 11వ వచనం చదువుతావా? అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారముగా నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఒక మాట చెప్పాడు. ఏం మాట? నీవు విశ్వసించిన ప్రకారంగానే జరిగింది. పో, ఇంటికి వెళ్ళిపో. వెళ్ళేలోపు నీ దాసుడు లేచి కూర్చుంటాడు. అయ్యాక పక్షవాయువు దెబ్బకు పోయింది అన్నాడట. ఆ గడియలోనే స్పాట్ ఆయన నోటి నుండి మాట రావడం ఆలస్యమండి. స్పాట్ జరిగింది. అందుకే దేవుడు తొందరపడి ఏమండి ఆయన భయంకరంగా హింసిస్తున్నారండి. భయంకరంగా కోడలతో కొడుతున్నారు. భయంకరంగా తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తుతున్నారు. భయంకరంగా అవమానిస్తున్నారు. ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా కానీ ఆయన నోటి మాటతో ఏమి అనట్లేదు. ఎందుకో తెలుసా? అన్నాడా అయిపోయినట్టు.
ఎందుకంటే ఆయన మాటలో శక్తి ఉంది. ఏమాత్రం శపించాడో అయిపోతారు వాళ్ళంతా. అందుకే ఆయన నోటితో తొందరపడి ఎక్కడ కూడా ఎవరిని కూడా శపించలేదు. శత్రువును కూడా ప్రేమించాడు, శత్రువును కూడా దీవిస్తున్నాడు. మీరు ఏమి చేయించున్నారు వీరికి తెలియదు, దయచేసి క్షమించు. అది కూడా నెరవేరుతుంది మరి. ఎందుకంటే ఆయన మాటలో శక్తి ఉంది కదా. క్షమించు అనే మాట కూడా వారికి క్షమాభిక్షగా వచ్చింది కనుక వారు బ్రతికిపోయారు. అర్థం చేసుకుందాం. దేవుని మాటలో ఉన్న శక్తి, యేసు మాటలో ఉన్నటువంటి శక్తి, శతాధిపతి యొక్క సేవకుడు బాగుపడిపోయాడు, పక్షవాయువుగా తగ్గిపోయాడు. ఎన్ని మాటలు ఇప్పుడు చెప్పుకున్నాం? 6 మాటలు చెప్పుకున్నాం. మొత్తం 6 మాటలు చెప్పుకున్నాం. ఒకసారి జ్ఞాపకం చేస్తారా? ఇక ముగింపులోకి వెళ్దాం. మనం కూడా చివరి మాటగా చూసుకుందాం. 1, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. 2వది, విస్తారమైనటువంటి చేపలు పడేలా చేసింది యేసు మాట, ఆయన మాటలో ఉన్న శక్తి. 3వది, గాలి యేసు మాటకు లోబడింది. సముద్రం యేసు మాటకు లోబడింది. 5వది, 4వది, అంజూరపు చెట్టును శపిస్తే ఏమైపోయినది? ఎండిపోయింది. చూసారంటే శతాధిపతి యొక్క దాసుని బాగుపడిపోయాడు. మరొక మాట చూద్దాం, చూడండి. మరొక మాట చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుండి 20 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మీరు తర్వాత చదువుకోండి. మనందరం తెలిసిన మాట ఇది. గెరాసేన దేశంలో శానదయం పెట్టిన వాడు ఉంటాడు. చాలా రోజుల నుంచి చాలా ఇబ్బంది పడతా ఉంటాడు. చదవమని మీరు తర్వాత 1 నుంచి 20 వరకు చదువుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అవసరమైన మాటలు మనం చదువుకుంటాం. ఎక్కడ వాసం చేస్తున్నాడంట? అందరూ ఇంట్లో కొనుక్కుంటుంటే ప్రశాంతంగా వీడియో సమాధుల్లో వెళ్ళి కొనుక్కున్నాడంట. కాబట్టి సమాధులలో వాసం చేసేటి వాడు సంఖ్యలు వేసి బంధిద్దామని చూస్తున్నారట. ఎవడి వల్ల కావట్లేదంటే, ఎవరి కలిగి కావట్లేదు. పలుమార్లట కాళ్ళకి చేతులకు సంఖ్యలు వేసి బంధించినా గానీ తెంచి పడేస్తున్నాడు. ఎవరు ఆపలేకపోతున్నారంటే, ఎప్పుడు లేచి నిద్ర నుంచి రాత్రి పగలు సమాధుల్లోనే కేకలు వేయచ్చు. తను రాళ్లతో గాయం చేసుకుంటూ, చర్మం అంతా కూడా గాయపరచుకుంటూ, ఇలాంటి సందర్భంలో యేసు ప్రభువుని చాలా దూరంలో నుండి యేసు ప్రభువుని చూశాడట. పరిగెత్తుకుంటూ యేసు దగ్గరికి వచ్చాడట. యేసుకు నమస్కారం చేశాడట. ఏంటంటే ఎవరి మాట వినలేదు, సంఖ్యలు వేద్దామన్నా దొరకడం లేదు. ఒకవేళ సంఖ్యలు వేసినా తెంచేస్తున్నాడు, సమాధుల్లోనే ఉంటున్నాడు, అందరికి వ్యతిరేకంగా జీవిస్తున్న వీడు ఎక్కడికి వచ్చాడట? యేసు ప్రభువును చూసి గబగబా పరిగెత్తుకుంటూ యేసు దగ్గరికి వచ్చాడట. వచ్చి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచొద్దు. ఏమడుగుతున్నాడంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి సర్వోన్నతుడైన దేవుడు. ఏమంటే దయ్యానికి కూడా తెలుసండి యేసు ప్రభు శక్తి, మర్చిపోకూడదు. లేదు, ఇక్కడ దయ్యం భయపడిపోతుంది, ఒడుగుతుంది. యేసు ఏమంటాడో ఆయన నోటి నుండి మాట అది నెరవేరుద్ది. ఆ మాటలో శక్తి ఉంది. నన్ను ఏం చేయబోతున్నాడో, నన్ను ఏమనబోతున్నాడో అని భయపడి యేసు పాదాల దగ్గరికి వచ్చేసిందట. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరుట నీకు ఆనబెట్టుచున్నాను. పెద్దగా కేకలు వేస్తున్నట్టండి అమ్మవారి. ఈ సేనా దయ్యం పట్టిన వాడు కేకలు వేస్తున్నాడట. లోపల దయ్యం ఉంది. ఈరోజు దయ్యం అనగానే రకరకాల వికృత ఆకారాలు. ఏమంటే దయ్యం ఎలా ఉంటుంది అని అడిగారు కూడా. ఎవరైనా ఎలా ఉంటుంది చెప్పండి? దయ్యం ఎలా ఉంటుంది? బైబిల్లో ఉంది దయ్యం ఎలా ఉంటుంది. మీరు ఎలా ఉంటుందో చెప్పండి. దయ్యం అసలు ఎలా ఉంటుంది? నల్లగునిద్దా, తెల్లగునిద్దా, ఎర్రగునిద్దా, సగం నలుపు సగం తెలుపు గునిద్దా? అసలు ఏంటి దయ్యం ఎలా ఉంటుంది? బాగా నల్లగునిద్దా? చాలా అందంగా ఉండిద్దండి. కరెక్ట్. హెచ్కేల్ గ్రంథం చదివితే మీకు అర్థమయ్యేది. దయ్యం రూపం ఏంటో హెచ్కేల్ గారి ద్వారా దేవుడు రాయించాడు. చాలా అందంగా ఉంటుంది దయ్యం. నిజమే. ఎందుకంటే వాడు దయ్యంగా మారక ముందు
ప్రధాన దూత ఆయన. ప్రధాన దూతగా దేవుని దగ్గర ఉన్నవాడు, చాలా అందగాడైనటువంటి వీడు ఎలా మారిపోయాడు? దయ్యంగా మారిపోయాడు. కాబట్టి ఆలోచన చేద్దాం. కానీ ఇప్పుడు మనం దెయ్యం అంటే మన ఫీలింగ్ ఏంటంటే చాలా నల్లగొంటాడు, లేకపోతే కొమ్ములు కలిగి ఉంటాడు, లేదంటే తెల్ల చీర కట్టుకునేది. ఆడలేదా దెయ్యాలు? దెయ్యం ఆడదా బాగా? ఎందుకు? దెయ్యానికి ఆడమల్ల భేదం లేదు కదండి, ఆత్మది. కానీ మనోడు చూపించేటప్పుడు తెల్ల చీర పెట్టిన ఆడవాళ్ళు చూపిస్తూ ఉంటారు, ఎలపోసుకున్నటువంటి జుట్టు పోసుకున్న ఆడవాళ్ళు చూపిస్తూ ఉంటారు సినిమాలు. కాబట్టి ఆలోచన చేద్దాం, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ దయ్యం పట్టినటువంటి శాల దయ్యం పట్టినవాడు యేసు పాదాల దగ్గరికి వచ్చేసాడు. దయ్యానికి అర్థమైపోయింది యేసు మాటలో శక్తి ఉందన్న సంగతి దయ్యానికి తెలుసు. అందుకే యేసు మాటలు వినలేడు. యేసు మాటలు వింటే నువ్వు బాగుపడతావని, యేసు మాటలు వింటే నీలో మారు మనసు వస్తుందని, యేసు మాటలో ఉన్నటువంటి శక్తి ప్రభావం నీకు అర్థమైతే నువ్వు ఖచ్చితంగా దేవుని కొరకు బాగా బ్రతుకుతావన్న సంగతి దానికి బాగా తెలుసు. అందుకే నిన్ను విననివ్వకుండా నిద్రపుచ్చడం, విననివ్వకుండా నిన్ను అనాలోచనలో పెట్టడం, విననివ్వకుండా సిల్లు వైపు చూపించడం, విననివ్వకుండా రోడ్డు వైపు చూపించడం, ఏదో ఒకటి చేసి నేను డైవర్ట్ చేసేసిద్దాడు. వింటే మాత్రం ఆ మాటల్లో ఉన్న శక్తి నీలో పనిచేయటం మొదలు పెట్టిద్దాడు. పక్షవాయువు వెళ్ళినప్పుడు పనిచేయటం మొదలు పెట్టలేదా యేసు మాట? కాబట్టి ఆలోచన చేస్తాడు, చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చివరి వచ్చిన చదువుమ్మా, చివరి వచ్చిన ఎంతవరకు చెప్పుకున్నాం మనం? ఎంతవరకు చదవాలని చెప్పుకున్నాం? 20 వరకు కదా. 20 వచ్చిన చదువు. వాడు వెళ్ళి చూసారండి ఏం చేస్తున్నాడు? దెయ్యం వదిలిపోయింది, యేసు వాడికి స్వస్థత చేశాడు. వెంటనే ఏం చేయమన్నాడు? నువ్వు వెళ్ళి నీ పని ఏంటో తెలుసా? స్వార్థ ప్రకటించేళ్ళిగా ఆ తెక్కపోలికి వెళ్ళి స్వార్థ ప్రకటించాలి బాగా. వాడు వెళ్ళి తెక్కపోలికి వెళ్ళి ఏం చేస్తున్నాడట? స్వార్థ ప్రకటించడం ఆరంభించాడట. అంతకుముందు ఏం చేశాడు? సమాధుల్లోనే లేచిన దగ్గర నుంచి సమాధుల్లోనే కొనుక్కోవడం, సమాధుల్లోనే ఉండడం, సమాధుల్లోనే నివాసం. ఎవడి మాట నేను విన్నాం. ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉంటున్నాయో ఆలోచించాలి. లేచిన దగ్గర నుంచి మందులోనే, లేచిన దగ్గర నుంచి ఖైదీల్లోనే, లేచిన దగ్గర నుంచి సిగరెట్లోనే, లేచిన దగ్గర నుంచి వ్యభిచారంలోనే, లేచిన దగ్గర నుంచి సెల్ ఫోన్లోనే, లేచిన దగ్గర నుంచి సినిమాల్లోనే, లేచిన దగ్గర నుంచి లోక సంబంధమైనటువంటి ఎన్నో ఉన్నాయండి మనం మోసం చేసి. వీటి నుండి నువ్వు బయటికి రావాలంటే యేసు మాటలో ఉన్న శక్తిని లోపలికి వెళ్ళాలంటే నువ్వు వినాలిగా. వింటే ఖచ్చితంగా లోపలికి వెళితే అది పనిచేయటం ప్రారంభించింది. శ్రద్ధగా దేవుని మాట విన్నప్పుడు, ఆ మాట నీ హృదయంలోనికి వెళ్ళినప్పుడు లోపల ఉన్న మూలుగుల్లో ఉన్న గుజ్జుతో సహా మార్చేసిద్దంట. గుజ్జులో ఉన్న పాపాన్ని కూడా తీసిద్దంట. అంత శక్తి ఉంది వాక్యానికి, సామాన్యమైనది కదా. వాక్యం అంటే మనం ఏదో ఆషామాషిగా చూస్తున్నాం, కానీ దానికి ఉన్న పవర్ వేరు. కాబట్టి జ్ఞానాదయం పట్టిన వాడిని మార్చేసింది. ఎలా మారిపోయాడట? స్వార్థికుడిగా మొదలుపెట్టి తెక్కబలికి వెళ్ళి స్వార్థ ప్రకటించడం ఆరంభించాడట. అందరూ కూడా ఆ తెక్కబలిలో ఉన్న వాళ్ళందరూ ఆయన చూసి ఏమంటారట? ఆశ్చర్యపడిపోతుంది. ఎందుకు ఆశ్చర్యం? ఎందుకంటే ఆశ్చర్యం మొదలుదాకా సమాధంలో ఉన్నాడు, బట్టలను తీసుకొని తిరుగుతున్నాడు, ఒళ్ళంతా రక్తం వచ్చేలా ఆ రాయి పెట్టి ఒకటే గీక్కుంటా ఉన్నాడు. ఏంటి ఇలా మారిపోయాడు? ఆశ్చర్యం కలిగిందంటండి. యేసు మాటలో ఉన్న శక్తి. కాబట్టి జ్ఞానాదయం పట్టిన వాడికి స్వస్థత కార్యం ఇచ్చింది. అంతేకాదు దేవుని వాక్యాన్ని ప్రకటించే గొప్ప శక్తిని దేవుడు ప్రసాదించాడు. కాబట్టి ఆలోచన చేద్దాం. ఇలా ఆలోచించుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. చనిపోయాడు, లాభం చనిపోయాడు తెలుసు ఎవరికి? చనిపోయి ఎన్ని రోజులు అయిందంటే సమాధులు పెట్టి 4 రోజులు అయిందంటే సమాధులు పెట్టి 4 రోజులు అయిన తర్వాత శవం పరిస్థితి ఎలా ఉంటుంది? కుళ్ళిపోయి ఒకటే దుర్వాసన రావాలి. యేసు ప్రభు వచ్చాడంట సమాధిలో. లాజరు బయటికి రమ్ము అన్నాడు. అంతేనా? ఇంకేమన్నాడు? ఒక మాట కదండి. లాజరు బయటికి రమ్మనగానే ఒక్క మాటకి వచ్చేసాడా? బయటికి వచ్చాడు రాదు, ఒక్క మాటకి బయటకు వచ్చేసాడు. చనిపోయిన వాడు బయటికి రావడం ఏంటి? యేసు మాటలో ఉన్న శక్తి చనిపోయిన వారిని సైతం కూడా లేపగలిగే శక్తి అయినది. కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయాలను మనం తీసుకుందాం.
దేవుని మాటలో ఉన్నటువంటి శక్తిని మనం కొన్ని వచనాలు కొన్ని సందర్భాలు మనం ఆలోచించాం. ఆయన మాటలకు చాలా శక్తి ఉంది, చాలా కార్యాలు ఆయన చేశాడు. కాబట్టి ఆలోచించి యేసు మాటలో ఉన్న శక్తిని గమనించాలని, యేసు మాటలే ఈరోజు దైవ గ్రంథం రూపంలో నీ ముందు బోధింపబడుతున్నాయి. అనేక మంది సేవకుల ద్వారా ఎన్నో రకాలుగా నీకు వినబడుతున్నాయి. ఈ మాటలోనే ఉందండి శక్తి. యేసు ప్రభు ఏమైనాడమ్మా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం ఏమై ఉండెను? ఆ వాక్యమే ఎవరా దేవుడు? యేసు ప్రభు అండి. యేసు ప్రభువే దేవుడిగా ఉన్నాడు, యేసు ప్రభువే వాక్యమై ఉన్నాడు. అర్థమవుతుంది? వాక్యమై ఉన్న యేసు మాటల్లో ఉన్న శక్తిని మనం గమనించి వాటికి లోబడితే బాగుపడతాం, స్వస్థపరచబడతాం, ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చూడగలుగుతాం. కాబట్టి గమనించుకొని ఆ మాటలో ఉన్నటువంటి శక్తిని ఎప్పుడు కూడా మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా శ్రద్ధగా వినాలని ప్రేమతో కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వస్తున్నాం. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాం. ఆయన ఇప్పటి వరకు మీ మాటలు వినగలిగాం. విని విడిచిపెట్టే వారంగా మాత్రం మేము అడుగుతా విన్న మీ మాటల ప్రకారంగా బ్రతికే మంచి భాగ్యాన్ని మాలో మాకు అందరికీ మీరు ప్రసాదించండి. మీ మాటలో ఉన్నటువంటి శక్తిని బిడ్డలు తెలుసుకోగలిగారు. ఎంత శక్తివంతుడో బిడ్డలు తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొంది మీ ద్వారా అధికమైనటువంటి మేలులను పొందే భాగ్యం కూడా దయచేయండి. మారు మనసు రక్షణ పొందే కృపను గ్రహించండి. ఆ పరలోకానికి వెళ్ళడానికి మార్గాన్ని వేసుకునే ఆ భాగ్యాన్ని కూడా ప్రసాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.